హాయ్ అండి. ఈరోజు మనం ములక్కాయ కర్రీ చేసుకుందామండి. ఇంతకుముందు ఒకసారి చేశాను పాలు పోసి. ఇప్పుడు స్పెషల్‌గా కొబ్బరి పాలు పోసి చేసుకుందాం. ముందుగా ములక్కాయల్ని నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకుందామండి. తర్వాత అదే ప్యాన్‌లో నూనె పోసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనిద్దాం. ఇప్పుడు ములక్కాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి పసుపు కూడా వేయాలండి. వేసి బాగా వేగనిచ్చి నీళ్లు పోసి నీరంతా ఎగిరేంత వరకు ఉంచుదామండి. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకుందాం. చూసారుగా ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకున్నాం. ఒక చిప్పకి ఒక పెద్ద గ్లాస్ పాలు వచ్చినాయండి. నీరంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఈ పాలు పోసుకోవాలన్నమాట. చూసారు కదా ఎట్లా ఎగిరిపోయిందో. ఇప్పుడు పాలు పోసుకుందాం. పాలు పోసుకొని వెంటనే దించక్కర్లేదండి. 2 మినిట్స్ ఉడకనిచ్చి దించితే కమ్మగా ఉంటుందండి. కూర అద్భుతంగా ఉంటుందండి.